నుంచే స్టార్ట్ అయింది సార్. ఎప్పుడైతే పిఎస్ సెక్రటరీగా వచ్చారో శ్రీనివాస్ ఓకే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఓకే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సార్ ఒకసారి అది ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి సార్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇది పార్వతి అనేటటువంటి ఒకరు, తర్వాత రాంబాబు అనేటటువంటి ఒకరు సంబంధించి ఎగ్జామినర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. సార్ ఒకసారి అది చూపించండి. దీంట్లో సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు అని చెప్పేసి తేలింది. సిఎఫ్ఎల్ నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మనం కానీ చూస్తే దీంట్లో చాలా స్పష్టంగా సంతకాలతో సహా సిట్ మనకు హైకోర్టుకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా. నేను నైట్ కూర్చొని చదివాను అనమాట. చదివితే చాలా స్పష్టంగా అందులో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి వీటిని ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ సంతకాలు చూస్తున్నారు చూడండి, జి పార్వతి, తర్వాత వచ్చేసి రాంబాబు అనేటువంటి సంతకాలు ఏ విధంగా మార్పులు చెందాయి అనేటటువంటి దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా సార్, ఏంటి ఓవరాల్ గా ఒక 2 minutes క్లోజ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇంత పెద్ద భారీ అవకతవకలు జరగటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేనైతే ఎప్పుడు వినలేదు. ఇంత దారుణంగా అవకతవకలు ఎందుకు చేశారు? కారణం ఏంటి? ఇప్పుడు హైకోర్టు విచారణ ఏ పరిమితులు పెట్టిందంటే మూల్యాంకనంలో ఏదైనా అవకతవకలు జరిగినాయా దాన్ని మాత్రమే విచారణ చేసి నివేదిక ఇవ్వమంది. నేను ఇప్పుడు హైకోర్టును కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ విచారణ పరిధిని పెంచాలి. మీరు ఎందుకు చేశారు అసలు? కారణం ఏంటి? వెనకాల ఉద్యోగాలు అమ్ముకున్నారా? కోట్ల రూపాయల చేతులు మారాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు సార్, అవి చిన్న చిన్న ఉద్యోగాలు కాదు. డిప్యూటీ కలెక్టర్ సార్ రేపు మాపు 10-15 ఏళ్ళు సర్వీస్ తర్వాత ఐఏఎస్ అవుతారు, కాన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు. డిఎస్పీలు సార్ తర్వాత ఒక 20 సర్వీస్ తర్వాత కాన్ఫర్డ్ ఎస్పీ ఐపీఎస్ అవుతారు వాళ్ళు. ఓకే, అంటే దీని వెనకాల కోట్ల రూపాయల చేతులు మారాయి అని అనుమానం ఉంది. ఎవరు చేస్తే ఎందుకు చేశారు దాని మీద హైకోర్టు దీనిలో పరిధి పెంచవలసిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అసలు పేపరే లేనటువంటి డిఎస్సిలో పేపర్ లీక్ అయిందని చెప్తున్న అబద్ధాలు చెప్పాలి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఏ రకంగా వెనకేసుకొస్తున్నారండి? ఈరోజు వైసీపీ పార్టీ వాదన ఏంటి? ఈ అరగంట పాటు వాదన ఏంటి? జరిగాయి అయితే ఏంటి, ఆయిల్ అండ్ లాక్ సీల్ వేశారు అయితే ఏంటి, మేము కావాలి అంటే ఏంటి? నిరుద్యోగుల యొక్క భవితం మీద అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లేదా మోహన్ రెడ్డి గారి పిల్లలు గ్రూప్ 1 రాసి ఉండి ఈ సమస్యల్లో